చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్. యావత్ భారతావని కళ్ళన్నీ యువ ఓపెనర్ షఫాలి వర్మ పైనే నిలిచాయి. ఎందుకంటే ఆమె కేవలం తన జట్టుకే కాదు, తన తండ్రికి ఇచ్చినటువంటి మాటకు సైతం నిలబడాల్సిన సమయం అది. ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి బ్యాట్స్మెన్గా హాఫ్ సెంచరీ సాధించిన షఫాలి వర్మ ఇన్నింగ్స్ ఒక ఎమోషనల్ అద్భుతం. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో యువ సంచలనం షఫాలి వర్మ బ్యాట్ జులిపించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ తుది పోరులో వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ఆట మొదలైంది. అయినా షఫాలి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. కేవలం 49 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసి అద్భుతమైన ఇన్నింగ్స్కు పునాది వేసింది. వాస్తవానికి ఈ ప్రపంచ కప్ జట్లో ఆమెకు స్థానం దక్కడంపైనే సందేహాలు కూడా ఉండేవి. సెమీఫైనల్కు ముందు కీలక ప్లేయర్ ప్రతికా రావల్ గాయపడడంతో చివరి నిమిషంలో షఫాలికి అవకాశం లభించింది. అప్పటి వరకు ప్రతికా రావల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి ప్లేస్లో షఫాలి వర్మ ఎంట్రీ ఇవ్వడం, షఫాలి రాణిస్తుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన నెలకొనడం, సెమీస్లో అనుకున్నట్టుగానే విఫలమవ్వడం, వీటన్నిటి మధ్య ఫైనల్లో తన సత్తా చాటింది షఫాలి. హాఫ్ సెంచరీ షఫాలికి వ్యక్తిగతంగా చాలా కీలకం ఫైనల్లో. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఆమె వన్డే క్రికెట్ నుంచి మంచి ప్రదర్శన కోసం ఎదురు చూస్తుంది. ఏకంగా 3 సంవత్సరాలకు పైగా ఆమె వన్డే ఫార్మాట్లో హాఫ్ సెంచరీని నమోదు చేయలేకపోయింది. ఈ ఫైనల్ ఇన్నింగ్స్ ఆమె కెరీర్లో 5వ వన్డే హాఫ్ సెంచరీ. ఈ మెరుపు ప్రదర్శనతో తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుకుంది. అంతేకాకుండా ఈ 21 సంవత్సరాల 278 రోజుల వయసున్నటువంటి షఫాలి వర్మ ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్రను కూడా లెక్కించింది. ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కురాలైనటువంటి బ్యాట్స్మెన్గా రికార్డు నెలకొల్పింది. ఇది కేవలం ఆమె సామర్థ్యాన్ని మాత్రమే కాదు, ఒత్తిడిని తట్టుకొని నిలబడేటువంటి ఆమె గుండె ధైర్యాన్ని కూడా చాటింది. సెంచరీకి చేరువలో అవుట్ అయినప్పటికీ షఫాలి ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సెమీఫైనల్లో తక్కువ పరుగులకే అవుట్ అయిన తర్వాత ఫైనల్లో తప్పకుండా పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని షఫాలి తన తండ్రికి మాట ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంటూ 28 ఓవర్లో అయాభోంగా కాకా బౌలింగ్లో పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఆమె 87 పరుగుల వద్ద అవుట్ అయింది. 78 బంతుల్లో 7 4లు 2 సిక్సర్లతో ఆడినటువంటి ఈ కీలక ఇన్నింగ్స్ సెంచరీ మిస్ అయినా కూడా తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి ఒక ఎమోషనల్ అద్భుత ప్రదర్శన అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికే కాకుండా ఇటు కోట్లాది మంది క్రికెట్ అభిమానుల యొక్క ధైర్యాన్ని నెలకొల్పింది ఈ యొక్క ఇన్నింగ్స్. ప్రతికా రావల్ తర్వాత సెంచరీ చేసి అద్భుత పర్ఫామ్లో ఉన్నటువంటి ప్రతికా రావల్ గాయం కారణంగా మిస్ అయిన తర్వాత కీలక నాకౌట్లో ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు మ్యాచ్ ఆడనటువంటి షఫాలి వర్మను దించితే రాణిస్తుందా లేదా? ఓపెనింగ్ పార్ట్నర్షిప్ స్మృతి మందాన ప్రతికా రావల్ అద్భుతంగా కొనసాగిస్తున్నటువంటి ఈ టోర్నీలో ఆ పార్ట్నర్ లేకుండా షఫాలి వర్మ ఆ ప్లేస్ భర్తీ చేస్తుందా లేదా అనేటువంటి సందేహాలు, అయ్యో ప్రతీక లేకుండా కష్టమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమైంది తన గాయమై దూరమైన తర్వాత. కానీ వాటన్నిటిని కూడా చెక్ పెడుతూ ఫైనల్లో షఫాలి వర్మ అంటే ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా వైల్డ్ బ్యాటింగ్తో తన ప్రతాపాన్ని చూపించింది. సెమీస్లో కొంత విఫలమైనప్పటికీ, అనుకున్న స్థాయిలో రాణించినప్పటికీ ఫైనల్లో మాత్రం తన యొక్క సత్తా చాటింది. పాత షఫాలి వర్మను గుర్తు చేసుకుంది. ఒకప్పుడు షఫాలి వర్మ అంటే సేవాగ్ను గుర్తు చేసుకునే వారందరూ కూడా ఉమెన్స్ క్రికెట్లో, ఉమెన్స్లో సేవాగ్ లాంటి బ్యాటింగ్ ఉంటుంది, అంత గ్రేస్ ఉంటుంది, అంత అద్భుతంగా బ్యాట్ చేయగలుగుతుందని చెప్పేసి. కానీ గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. అందుకే ఈ యొక్క టోర్నమెంట్లో మొదటి నుంచి ఓపెనర్గా ఉన్నటువంటి షఫాలి వర్మ స్థానం లభించలేకపోయింది. ఓపెనర్గా ప్రతికా రావల్ అద్భుతంగా రాణించడంతో షఫాలికి బ్యాటింగ్ రాలేదు. అక్కడ అదృష్టవశాత్తు ప్రతీక గాయపడడం, ఆ ప్లేస్లో షఫాలికి అవకాశం రావడం, అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ కప్ని కైవసం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే 87 పరుగులు ఒకటే కాదు, 2 కీలక వికెట్లు తీసింది షఫాలి. ఎవరు ఊహించలేదు బౌలింగ్లో కూడా వస్తుందా. బౌలింగ్లో అక్కడ అద్భుతంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నటువంటి నాన్ స్ట్రైక్ ఎండ్లో వికెట్లను తీసి అక్కడ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి చుక్కలు చూపించింది షఫాలి. ఆల్రౌండర్ ప్రదర్శన చేసింది. ఫైనల్లో 2 వికెట్లు తీసింది, 87 పరుగులు కొట్టింది. అందుకే
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికయింది. అద్భుతంగా అతి చిన్న వయస్కురాలుగా ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నటువంటి క్రీడాకారిణిగా కూడా రికార్డులకెక్కింది ఫైనల్లో. ఈ యొక్క ప్రపంచ కప్ గెలవడంలో కీలకమైనటువంటి ప్లేయర్గా, ముఖ్య ప్లేయర్గా ఇప్పుడు భూమిక పోషించింది దీప్తి శర్మతో పాటుగా. ఏదేమైనా కూడా షఫాలి వర్మ తను ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క పరిణామాలన్నీ కూడా రాబోయే రేపటి క్రీడాకారులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.